ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఉదయమే వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి, ట్యూషన్లో చేర్పించుకుంటాడు. సార్ భారం అంతా మీదే. థ్యాంక్ యూ సార్. ఏంటి దీనికే థ్యాంక్స్ ఎందుకు? పిల్లోడు బాగా చదువుకుంటే చాలు. ఇదిగో బాబు, మీ నాన్న తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బాగా చదువుకుని ఈ స్థాయికి వచ్చాడు. నువ్వు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి మీ నాన్న రెడీగా ఉన్నాడు. బాగా చదువుకోవాలి, ర్యాంక్ రావాలి కదా. నేను ఇంజనీరింగ్ చదవను, కామర్స్లో చేరుతాను. రేయ్, కామర్స్లో చేరి ఏం చేస్తావురా? అదిగో వాళ్ళలా కట్టలు కట్టి రబ్బర్లు చుడతావా? వాళ్లే సార్ అకౌంట్స్ చూసేది. నేను చెప్పేది విను. ప్రకాష్, టీనేజ్లో ఉన్న వాళ్ళకి నిదానంగా చెప్పాలి. నీ పేరేంటి? సన్నీ సార్. మీ నాన్న ఏమంటున్నాడంటే అలా అకౌంట్స్ రాస్తే కేవలం జీతమే వస్తుంది, కానీ ఇంజనీర్ అయితే ఆ డబ్బులో వాటా కూడా వస్తుంది. మీ నాన్నలాగా ఇంజనీర్ అయ్యి వాటా తీసుకుంటావా, లేకపోతే అకౌంటెంట్ అయ్యి లెక్కలు రాసుకుంటావా? మీ నాన్న చూడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గంటకి సంపాదిస్తాడు. నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలి. ఆయనకి నువ్వు 2 చేతుల సంపాదించాలని ఆశ. గంటకి ఆ డబ్బు ఎలా వస్తుందో నాకు తెలుసు. అలాంటి డబ్బు నాకైతే వద్దు. ఎలారా? ఎలా వస్తుంది? పళ్ళు రాలుతాయి. విన్నారా సార్ వీడి మాటలు? తెలిసి తెలియని వయసు, కోపడకండి. తిండి లేక ఆకలితో ఉంటే తెలిసొచ్చేది. ఎంత ఆకలిగా ఉన్నా గడ్డైతే తినలేం కదా సార్. ఏమన్నావు? ఇంటికి పద, అక్కడ మాట్లాడుకుందాం. మీ అమ్మకి చెప్పు 9 గంటలకల్లా ఇంటికి వస్తానని. ఎక్కడా తిరగకుండా నేరుగా ఇంటికి వెళ్ళు. వచ్చాక నీ పని చెప్తాను. వెళ్ళు. వరస్ట్ ఫెలో, వెళ్ళు. ప్రకాష్, కూర్చో. వయసులో ఉన్న పిల్లలతో ఎక్కువ వాదించకూడదు. ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటే మొదటకే మోసం వస్తుంది. కొన్ని రోజులైతే మీలాగే మీ దారిలో నడుస్తాడులేండి. మార్పు వస్తుందంటారా? ఎందుకు రాదు? అతనిది మీ బ్లడ్. అచ్చం మీలాగే రూల్స్ మాట్లాడుతున్నాడు. కాకపోతే మీరు డబ్బు వచ్చే వరకు రూల్స్ మాట్లాడతారు, మీ వాడు డబ్బే వద్దని రూల్స్ మాట్లాడుతున్నాడు. రేపు పెద్దయ్యాక మీలాగే తయారవుతాడులేండి. డబ్బే ముద్దు, రూల్స్ వద్దు అంటాడు. మీరు నిశ్చింతగా వెళ్ళరండి, సీట్ ఖాయం చేద్దాం. ఓకే సార్, ఉంటాను. వెళ్ళొస్తాను సార్. నమస్తే అండి. జోజో అయ్యా, చూసావా చదువుకున్న వాళ్ళ ఇంట్లో పరిస్థితి? మా ఇంట్లో చూడు, 3 తరాలు బాగా సంపాదించాం. మా నాన్నని మా తాత ఎలా సంపాదించావని అడగలేదు, నన్ను మా నాన్న ఎలా సంపాదించావురా అని అడగలేదు. ఇక నేను ఎలా సంపాదిస్తుంది నా పిల్లలకు అవసరం లేదు, వాళ్ళు అడగరు కూడా. మాకు సంపాదనే ముఖ్యం. అది నా పెంపకం స్టైల్. డబ్బులో పెరిగితే అలాంటి అలవాట్లే వస్తాయి. అదే చదువులో పెరిగితే ఇదిగో అలా ఉంటుంది. చదువు పద్ధతులు తలకెక్కితే చాలా డేంజర్. అదిగో ఆ పిల్లాళ్ళ మాట్లాడిస్తుంది. ఏమ్మా అక్కడే ఉండిపోయావే? రామ్మా. కూర్చోమ్మా.
ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు తాతయ్య. మీ అమ్మ గుర్తుకొచ్చిందా? అవును తాతయ్య. నన్నేం చేయమంటావు చెప్పమ్మా. ఈ భూమి మీద ఉంటే ఎంత కష్టమైనా ఎలాగోలా తీసుకొచ్చి ఇచ్చేవాడిని. కానీ అమ్మ ఇక్కడ లేదు. ఏం చేయను? పిల్లలకి అమ్మ గుర్తుకు రావడం సహజం. కానీ ఇక్కడ లేని అమ్మను నేనెక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు? తాతయ్య, మీరు నన్ను కోపంగా మందలిస్తేనే నేను అలిగి తిండి మానేస్తాను. ఒకరోజు తర్వాత ఎలాగో బాగా ఆకలేస్తుంది, అప్పుడు తింటాను కదా. అంతేకాని మీరు కొత్తగా నాతో ప్రేమగా మాట్లాడకండి తాతయ్య. నాకేడుపు వస్తుంది. నువ్వు నా మనవరాలు అమ్మా. నీతో ఆప్యాయంగా మాట్లాడడం తప్ప? ఎందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీకు నా మీద కోపం పోయిందా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చాక మీరు అసలు కోప్పటమే లేదు. అంటే మీరు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఆహా, లేదమ్మా. నిన్నెలా వదిలేసి వెళ్తాను? ఎన్ని రోజులు ఈ ఒంట్లో ఓపికంటే అన్ని రోజులు నేను చూసుకుంటానమ్మా. మరి ఢిల్లీకి వెళ్తున్నారుగా? ఓ అదే, వారం 10 రోజులు అంతే. కాశీ, హరిద్వార్, ఋషికేశ్ అన్నీ చూసుకొని మళ్ళీ వస్తానమ్మా. గంగా నదిలో అమ్మకు పిండ ప్రదానం చేసి తన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటాను. తాతయ్య, చనిపోయిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారంట, అది నిజమా తాతయ్య? అవునమ్మా. అయితే అమ్మ కూడా స్వర్గంలో ఉంటుంది కదా? అన్యం పుణ్యం తెలియంది మీ అమ్మ స్వర్గానికే వెళ్ళుంటుందమ్మా. మరెందుకు తాతయ్య అమ్మ మీద ఎప్పుడు కోప్పడుతుంటావు? నేను నా కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానమ్మా. నాతో చాలా ప్రేమగా ఉండేది. అది చూపించడానికి తనిప్పుడు లేదు. అందుకే తన మీద నా కోపం. నా మీద కూడా కోప్పడండి తాతయ్య. ఇన్ని రోజులు నీపైన చాలా కోపం చూపించానా అమ్మా? లేదు తాతయ్య. ఏ రోజైనా కొట్టానా? అయ్యో లేదు తాతయ్య. నిన్నెప్పుడూ నవ్వుతూ మాట్లాడించలేదు. నేను సరదాగా కబుర్లు కూడా చెప్పలేదు. తాతయ్య, నన్ను చూస్తే అమ్మ గుర్తుకొస్తుందా? అమ్మా రమ్య, నీకు ఆటాపాటా లేకుండా నిన్ను వంటింటికే పరిమితం చేశానా? లేదు తాతయ్య. ఇంటి పనంతా నీతోనే చేయించేవాణ్ణి కదమ్మా. అలాంటిదేం లేదు తాతయ్య, మీరేం బాధపడకండి. నీ విషయంలో చాలా తప్పు చేశాను. దేవిక మన ఇంటికొచ్చే వరకు నిన్ను మనిషిగా కూడా నేను చూడలేదు. వయసుతో పాటు బుద్ధి పెరుగుతుందంటారు, కానీ నాకు చాదస్తం పెరిగింది. నువ్వు బలైపోయావమ్మా. సుధ బతికుంటే నిన్ను కంటికి రెప్పలా చూసుకునేది. దేవిక కూడా నువ్వంటే చాలా ఇష్టమమ్మా. నిన్ను చక్కగా చూసుకుంటుంది. తన మనసు బాధపడేలా నువ్వు ఏ పని చేయకు. అలాగే తాతయ్య. ప్రపంచం చాలా చెడ్డదమ్మా. అందులో దేవిక లాంటి మంచివాళ్ళు దొరకడం చాలా కష్టం. కానీ నీకింతకాలానికి మంచి నేస్తం దొరికింది. తనని ఇబ్బంది పెట్టకు. తను చెప్పినట్లు విను. నువ్వే సర్దుకుపోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు తాతయ్య? మీరు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రారా? వచ్చేస్తాను తల్లి. అక్కడ ఉండి నేనేం చేస్తాను? మీరు ఢిల్లీలో దేవిక ఆంటీ వాళ్ళ ఆయనతో మాట్లాడతారా? అవునమ్మా. ఇక్కడికి పిలుచుకొని వస్తారా?
తెలీదమ్మా. నీకు అవన్నీ చెప్పిన అర్థం కావులే, వదిలే. తాతయ్య కోపగించుకోనంటే ఒకటి అడుగుతాను. అడుగమ్మా. మీ బుర్ర తింటున్నానని అనకూడదు మరి. లేదులే కానీ ఏంటో చెప్పు. ఆ, దేవిక ఆంటీ ఒంటరిగా ఉండేవారు. శాంతమ్మ వచ్చి తోడుగా ఉండేది. ఇప్పుడు నేనొచ్చాను, శాంతమ్మ గారు వెళ్ళిపోయారు. మీరు దేవిక ఆంటీ భర్తను తీసుకొని వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. కావాలంటే నేనున్నానుగా, నువ్వు నాతోనే ఉండు. తాతయ్య వచ్చేస్తావు కదా. వచ్చేస్తానమ్మా. అమ్మలా వెళ్ళిపోవు కదా. లేదు తల్లి, ఎక్కడికి వెళ్ళను. తాతయ్య నేనెప్పుడు ఎవరి ఒడిలో తల పెట్టుకొని పడుకోలేదు. ఆంటీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటే హాయిగా ఉంది, వెంటనే నిద్ర పట్టింది. అది అలవాటైతే ఆంటీని వదిలి వెళ్ళాలంటే కష్టం తాతయ్య. ఆంటీ వాళ్ళ ఆయన వస్తే నేనిక్కడ ఉండలేను. ఆంటీకి అలవాటు పడకముందే ఊరికి వెళ్ళిపోదాం తాతయ్య, ఇక్కడొద్దు. మరి హై స్కూల్ అమ్మా? అక్కడే చేరుతాను తాతయ్య. సరే, ఆ తర్వాత? ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేయ్. వంట పని నాకు వస్తుంది కదా, వంట పని చేస్తూ బతికేస్తా. ఇక్కడ దేవిక ఆంటీ నాతో ప్రేమగా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది తాతయ్య. అమ్మ గుర్తుకొస్తుంది. మీ అమ్మను ప్రేమనేది తెలియకుండా పెంచాను. చిన్నతనంలో సుఖమనేది లేకుండా పోయింది. అందుకే తన ప్రేమను కోల్పోతే తట్టుకోలేనని నువ్వింతలా బాధపడుతున్నావు. మీ అమ్మ మీద కోపంతో నీ బాల్యంలో నిన్ను ఇబ్బంది పెట్టాను. నా కూతుర్లా జరగకూడదన్న భయంతో నేను భయపడుతూ నిన్ను భయపెడుతూ పెంచాను. ఏం చేయను, ఒంటరివాడిని. గారాబం చేస్తే మళ్ళీ అదిరించి దారిలో పెట్టేందుకు ఇంకొకరు లేరు. అందుకే నీకు చనువివ్వలేదమ్మా. తాతయ్య మీరు నాతో ఎప్పటిలాగే కోపంగా ఉండండి, అదే నాకు ఇష్టం. మీరు ప్రేమగా ఉండటం అలవాటు చేస్తే మీరు లేనప్పుడు నేను తట్టుకొని ఉండలేను కదా. ఉండాలమ్మా, రాజకుమారిలా ఉండాలి. మీ అమ్మ కూడా చిన్నప్పుడు రాజకుమారి కథ చెప్పేవాణ్ణి. నాకు తెలుసు తాతయ్య, దేవిక ఆంటీ చెప్పారు. కానీ తనెప్పుడు పూర్తిగా వినలేదంటగా. అయితే నీకు చెప్తాను విను. 7 అంతస్తుల మేడలో రాజకుమారిని బంధించిన రాక్షసుణ్ణి చంపడానికి 7 సముద్రాలు దాటి తెల్లటి గుర్రంపై ఒక రాజకుమారుడు వస్తాడని మీ అమ్మకు చెప్పేవాణ్ణి. ఆ కథ విని తనకెవరో తెలియని, పూర్తిగా తెలియని అనామకుణ్ణి రాజకుమారుడు అనుకుందేమో మీ అమ్మ. కంటికి రెప్పలా కాపాడుకున్న నన్ను రాక్షసుణ్ణి చేసి వెళ్ళిపోయింది. ఆ రాక్షసత్వం మూర్ఖత్వంలా మారి నీ బాల్యంలో చీకట్లు అలుముకున్నాయి తల్లి. మీరెందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీరిలా మాట్లాడితే నాకు బాధ ఇస్తుంది. లేదమ్మా, 8 రోజుల్లో వెనక్కి వచ్చేస్తాను. నువ్వు దేవిక జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అలవాటు పడ్డాక రేపు విడిగా ఉండాల్సి వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఢిల్లీ నుంచి వచ్చాక ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నువ్వు నేను కలిసి ఉందాం, సరేనా తల్లి? అలాగే తాతయ్య. ఏమండి? డోంట్ టచ్ మీ. ఎక్కడే వాడు? ఎవరండి? ఇంకెవరే? నీ పుత్రరత్నం. పడుకున్నట్టున్నాడండి. వాడితో మార్నింగ్ మాట్లాడొచ్చు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. రండి, తినేసి పడుకోండి. ఆడి సీటు కోసం నేను నానా పాటలు పడుతుంటే
వీడక్కడ నా పరువు తీస్తాడా వరస్ట్గా? పిలువాడిని. రేయ్ సన్నీ, సన్నీ, రేయ్ సన్నీ, ఎక్కడ వాడు? ఏరా ఏమన్నారా నువ్వు? ఇక్కడ ఇక్కడ అడుగు, వరుసగా ఆన్సర్ చెప్తా. తాగేసున్నారు, మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. ఒరే నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమండి మీరు భోజనం చేసి పడుకుందరు రండి. ఏ ఈరోజు తెలిపోవాల్సిందే. వీడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాను? బాగా ఆకలేస్తుందని గడ్డి తింటున్నావా అన్నాడు. ఇప్పుడెందుకు ఆ టాపిక్? అన్నావా లేదా? అన్నాను. మరైతే ఏంటి? నేనేం తినానురా? ఏం తినాను? ఆయనే అన్నారుగా గంట గంటకి తింటున్నాడని. సంపాదిస్తున్నాను. సంపాదన కాదు, సంపాదన అంటే గవర్నమెంట్ మీకిచ్చే జీతం. కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఇస్తారు కదా, అవి. దాని గురించి మాట్లాడుతున్నా. ఏయ్, అది గడ్డి అంటావా వరస్ట్గా? అది వాళ్ళు నాకు ఇస్తున్న రెస్పెక్ట్ రా. వాళ్ళు ఎంత ఇస్తే అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఓహో, ఈయన పెద్ద బల్లాల దేవ మరి. వాళ్ళంతా నీ సామంతులు. అందుకు నువ్వు కోరిన నజరానాలన్నీ ఇచ్చి కప్పం కింద డబ్బిచ్చి పోవాలి. అదే నీకు రెస్పెక్ట్. మీ ఇద్దరు వాదించుకోవడం ఆపుతారా? రే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపో. ఏయ్, చెప్పు వాడికి 10th లో 68%. కానీ డబ్బుతో ఇంటర్లో టాప్ కాలేజీలో జాయిన్ చేశా. ఇప్పుడు పలుకుబడితో ట్యూషన్లో కూడా చేర్పిస్తున్నా. రేపు వీడికి ఒకవేళ సీట్ రాలేదనుకో, ఇంజనీరింగ్ చేయాలంటే డొనేషన్ కట్టాలి. రే పేమెంట్ సీట్ కావాలరా. మరి ఇవన్నీ చేయాలంటే డబ్బు డబ్బు కావాలరా వరుసగా. కామర్స్ చదువుతాను, బ్యాంక్లో లోన్ తీసుకుంటాను. చదువయ్యాక జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. లోన్ తీసుకోవాల్సిన కర్మ నీకే అంటరా వరుసగా. రేయ్ నా దగ్గర ఉందిరా డబ్బు, నేనిస్తాను. నీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎవరికి రుణపడకుండా బతుకుతాను. జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. నీలా అందరి దగ్గర డబ్బు తీసుకొని రుణపడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే నేను అందరికీ రుణపడి ఉన్నానా వరస్ట్గా? అవును, నువ్వు తింటున్న అన్నం ఎందరి దగ్గర ముష్టడుక్కున్నదో. అలాంటి డబ్బు నాకు అస్సలు అక్కర్లేదు. అందుకే నేను అప్పు చేసి ఆ డబ్బుతో చదువుకుంటాను. ఆ అప్పు తీరిస్తే చాలు. కానీ మీరు తీసుకున్న డబ్బుతో ఎంతమందికి రుణపడిపోయి ఉంటారో. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఇంకో జన్మెత్తినా సరిపోదు. అసలు మీరెవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారో మీకే తెలీదు. అలా దోచుకున్నారు. విన్నావా వీడేమంటున్నాడో? సొంత తండ్రిని నాతోనే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఒక్కరోజు తినడానికి లేకపోతే తెలుస్తుంది. రేయ్ నాకు నీ ఏజ్లో ప్యాంటు కూడా లేదురా. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళాను. ఏడవకు, నువ్వు తాగొచ్చి అల్లరి చేయకు. నా దగ్గర తిట్లు తిని అస్సలు ఏడవకు. రే రే సనీ, రే ఏమండి ఏంటి వీడు? చిన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో తినేవాడిని. వేసుకోవడానికి మంచి డ్రెస్సే ఉండేది కాదు వరస్ట్గా. వీడికి అన్నీ తెచ్చి పెడితే అదంతా వరస్ట్ అంటున్నాడు వరస్ట్గా. నేను ఎలా సంపాదించినా డబ్బు వాల్యూ తగ్గిపోదుగా వరస్ట్గా. నాకు కొడుకుగా పుట్టి అడు నాకే వాల్యూ చెప్తున్నాడు వరస్ట్గా. రండి లోపలికి వెళ్దాం పదండి.
తిన్నాడా? అమ్మా, ఇది మంచి పద్ధతి కాదు. దేవిక పేరు చెప్పి రఘురామ్కి వార్నింగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. వాళ్ళు మన కుటుంబంతో ఎలా ప్రవర్తించారో మర్చిపోయావా? అందుకే నాకు కోపం వచ్చింది. మరి అంత అన్యాయమా? చేసేదే తప్పుడు వ్యాపారం. ఫైనాన్స్ బిజినెస్ ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అయినా వాళ్ళకి చెప్పేవాళ్లే లేరే. దేవుడి భయం ఎలాగూ లేదు. కనీసం గవర్నమెంట్ అంటేనైనా భయం ఉండాలి కదా. అలా అని బెదిరించటం తప్పు కదమ్మా. తప్పు లేదు. పని పాట లేని మీ ఆయన లాంటి వాళ్ళకి అప్పించి కుటుంబాల్ని రోడ్డున పడేయకండి అంటే వినలేదు. అలాంటి వాళ్ళకి అప్పిస్తేనే నీలాంటి మర్యాదస్తులు చెక్కు రాసిస్తారు, నా వ్యాపారం బాగా జరుగుతుంది అన్నాడు. అప్పుడు మండింది. ఫైనాన్స్ వ్యాపారమే అంతమ్మా. అయినా మన బుద్ధి మనకుండాలి కదమ్మా. ఈయన వాళ్ళ క్లబ్కి పోకపోతే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. అవును, నువ్వు అన్నది కరెక్టే. ఎవరి కంట్రోల్లో వాళ్ళుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. కానీ కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్లో ఉండమని చెప్పాలి. ఎందుకంటే తాగుబోతులది ఎంత తప్పో, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేసే వాళ్ళది కూడా అంతే తప్పు. అందుకని నువ్వు దేవికాకు చెప్తాను అని వార్నింగ్ ఇచ్చావా? అవసరమైతే చెప్పాల్సి వస్తుంది అన్నాను. లేకపోతే మీ ఆయన లాంటి వాళ్ళకి రఘురాం అప్పులిచ్చుకుంటూ పోతే మనమేమో పరువు మర్యాద అనుకుంటూ జీతంలో నుంచి అప్పులు కట్టుకుంటూ వెళ్ళాలా? ఇంకోసారి మా అల్లుడికి అప్పిచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పాను. అలా చేస్తే మేం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలం. నా కూతురు దేవిక తాను అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పాను. దాంట్లో తప్పే ఉంది. ఈ విషయాన్ని ఆ రఘురాం ఊరంతా చాటింపు వేస్తాడు. దేవికాను బ్లేమ్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళు దేవిక పేరు చెప్పి బెదిరిస్తున్నారని ప్రచారం చేస్తాడు. అప్పుడు దేవిక నిజాయితీ పైన మచ్చపడుతుంది. ఈ మాట దేవిక చెవిన పడుతుంది. కీర్తి 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 దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ కీర్తి. నేను కూడా అదే చెప్తున్నాను నిరూప్. సరే డ్రాప్ అన్న చేస్తాను రా. ఇప్పటి వరకు చెప్పిందేంటి అర్థం కావట్లేదా? మా అమ్మ చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. వద్దు. ఐ హావ్ డిసైడెడ్ టు మ్యారీ యూ.